రైట్. జగదీష్ గారు, సుప్రీంకోర్టులో కూడా ఏమీ లేదుట, అడల్టరీ అంట, పెళ్ళైన వాళ్ళు ఏదైనా చేయొచ్చుట, ఇది ఆవిడ చెప్పారు. ఆవిడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు. సార్, పవన్ కృష్ణమూర్తి గారు, ముందుగా మీకు, అలాగే చౌదరి అన్నయ్య గారికి, సుజాత వీరమహిళ గారికి, సోదరి సుజాత మేడం గారికి, న్యూస్ 360 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. చెప్పండి సార్. ఇంతసేపు చౌదరి గారు మాట్లాడినా, అన్నయ్య మాట్లాడినా, సుజాత గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఈ దరిద్రాన్ని యాజ్ ఏ అనలిస్ట్గా నేను మాట్లాడినా, ఈ దరిద్రాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం మనకుందా అంటే ఖచ్చితంగా ఉందండి, తప్పదు, ఇది బాధ్యత. రెండో విషయం ఏమంటే, అసెంబ్లీలో ఏ విధంగా ప్రతిపక్షం లేదో, డిబేట్ లో ఏ విధంగా వైసీపీ వాళ్ళు లేరో, ఈ డిబేట్ ఎందుకు సార్ పాపం వాళ్ళని అలాగా తప్పగానే ఉంటుంది ఈ డిబేట్. అయితే ముందుగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం, ఏ పార్టీ గురించి మాట్లాడుకుంటాను? గత 5 ఏళ్లలో అసలు వైసీపీ అనే పార్టీ పుట్టుకే ఇది హద్దులు మీరు మాట్లాడడం మరొకటి కాదు. ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక మానసిక రోగి అధ్యక్షుడిగా ఉన్న పార్టీ. ఆ మానసిక రోగితో పాటు కొందరు మానసిక రోగులు కలుసుకున్న ఒక సమూహం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దాడి చేసింది. ఈ దాడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ అమాయక ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం కల్పించారు. అది కల్పించారా, అది ఎలా జరిగింది, దాన్ని ఇన్ డెప్త్ మనం పోవాల్సిన అవసరం లేదు. అయితే నష్టం అయితే జరిగింది. మీరు ఇందాక చట్టాల గురించి మాట్లాడుతూ వచ్చారు. మనం అడల్టరీ గురించి ఆడో ఆ మహిళ మహాసాధ్వి మాట్లాడారు 2 మాటలు. సుప్రీంకోర్టు చెప్పిందని. ఇండియాలో చట్టం ఏం చెప్తుందో ఎవరికి అవసరం లేదు. ఆ చట్టాన్ని వాళ్ళకి ఏ విధంగా అన్వయించుకోవాలో వాళ్ళు అన్వయించుకుంటారు. సుప్రీంకోర్టు చెప్పింది నా ఇష్టంగా బతకమని. నీ ఇష్టంగా ఏమైనా బతకమనింది? సమాజం సిగ్గుపడే విధంగా బతకమనిందా? సాంప్రదాయాలు సిగ్గుపడే విధంగా బతకమనిందా? సమాజాన్ని అనుసరించి అడల్ట్ తప్పు ఎవరికైనా ఇష్టపడి వాళ్ళు సహజీవనమో ఇంకోటి అయితే ముందులాగా మరీ చట్టాలు కఠినంగా లేకుండా ఒక మెచ్యూర్డ్ పర్సన్స్ ఆడమగ కలుసుకున్నంత మాత్రాన అది వ్యభిచారం కాకపోవచ్చు, స్నేహం కూడా అవ్వచ్చు కదా. అలాంటి ప్రత్యేకమైన విషయాల్లో దాన్ని తప్పుగా అన్వయించద్దని చెప్పింది. కానీ రోజా అంతే కదండి, కరెక్ట్. రోజా అంటుంది సుప్రీంకోర్టు చెప్పింది నా ఇష్టం అని. ఇప్పుడు ఇవిడెవరో ఈ మహిళ ఈ మహాసాద్ ఏమంటుంది, ఓకే మీ పరిధులు దాటి అది రోడ్డున పడకుండా మీరు ఏం చేసుకున్నా ఎవరు మిమ్మల్ని అడగరు. సమాజంలోకి వచ్చేసి ఒక కుటుంబం చెడిపోతా ఉంటే ఒక పనికి మాలిన విధవ ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యవహారం పోలీసుల వరకు కూడా వచ్చినప్పుడు అలాంటప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అవసరమైతే చట్టాలకు అనుగుణంగా మీ పైన కేసులు కడతారు. సమాజం కూడా మిమ్మల్ని అసహించుకుంటుంది. ఈ గత 5 ఏళ్ల కాలంలో ఈ రాక్షస మూక ఆంధ్రప్రదేశ్ పై దాడి చేయడమే కాదు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా గోరంట్ల మాధవ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకో అవంతి శ్రీనివాస్ కావచ్చు, నిన్న మన యంగ్స్టర్ మన విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళు ఒక విలన్, ఒక సినిమాలో విలన్ ఎన్ని షేడ్లు ఉంటాయో అన్ని షేడ్లు చూపిస్తున్నారు. అది తప్పుడు పనులు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, యాంటీ కాన్స్టిట్యూషన్ కావచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ఏ రాజ్యాంగం నడిచిందంటే రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్న దౌర్భాగ్యం సెక్షన్ అనుసరించి ఈ వెధవలంతా రెచ్చిపోయారు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు మనకి చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కావచ్చు, మాకు అభివృద్ధి గురించి కావాలి, ఖచ్చితంగా కావాలి. కానీ గత 5 సంవత్సరాలుగా మేమేమైతే నష్టపోయామో, మానసికంగా మాపై దాడి చేశారో, ఈ వ్యక్తిగత వ్యవహారాలు మర్చిపోయి బీపీలు తెచ్చుకున్నాం, షుగర్లు తెచ్చుకున్నాం అన్న వాళ్ళకి రిలాక్సేషన్ కావాలంటే ఈ వెధవల పైన, ఈ క్రిమినల్స్ పైన చట్టపరంగా చర్యలు తీసుకొని సమాజాన్ని దారిలో పెట్టాల్సిన అవసరాన్ని ఈ కూటమి ప్రభుత్వం గుర్తించాలి. కేవలం అభివృద్ధి కోసమే చంద్రబాబు ఎన్నుకోలేదనే వాళ్ళు ఎక్కువైపోయినారు. 2 నెలల పై కాలం గడుస్తున్నప్పటికి కూడా ఈ గవర్నమెంట్ ఉదాసీనంగా ఉంది. గతంలో ఈ విధవులు చేసిన పనులపైన వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. భవిష్యత్తులో ఇలాంటి నేరస్తులు మళ్ళీ పుట్టకుండా, సమాజంలోకి రాకుండా చేయాల్సిన చర్యలు తీసుకోలేదనే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో ఖచ్చితంగా అసెంబ్లీలో
ఎక్కడైతే ప్రతిపక్షం లేదో మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. వైసీపీ నుంచి కాస్త కూస్త రిలైజ్ అయిన వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవడానికైనా మీడియా ముందుకు రావాలి. ఇలాంటి డిబేట్లు రావాలనేది నా సలహా అండి, సూచన కూడా. రైట్.